T20 వరల్డ్ కప్ పాకిస్తాన్ కూడా బాయ్కాట్ చేస్తే ఏమవుతుందో తెలుసా అని బెదిరిస్తున్నాడు పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ, అది కూడా ఐసీసీని. మాకు కూడా T20 వరల్డ్ కప్ కంటే మా దేశమే ముఖ్యం అండ్ బంగ్లాకి జరిగిన అన్యాయం చూశాక మేం కూడా T20 వరల్డ్ కప్ ఆడాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. మా గవర్నమెంట్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పాకిస్తాన్ లేకుండా T20 వరల్డ్ కప్ అదిరిపోయింది కదా. అయితే నఖ్వీ చేసిన ఈ కామెంట్స్ కి ఐసీసీ కూడా ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఏంటో కొంచెం సేపట్లో చెప్తా. అంతకంటే ముందు అసలు పాకిస్తాన్ కి T20 వరల్డ్ కప్ ని బాయ్కాట్ చేసే దమ్ముందా అనేది చూద్దాం. T20 వరల్డ్ కప్ లాంటి టోర్నీస్ లో ప్లేస్ పోగొట్టుకోవడం వల్ల పిల్ల బచ్చా దేశం బంగ్లాదేశ్ కి ఇప్పుడు 250 కోట్లకు పైగా నష్టం వచ్చింది. మరి క్రికెట్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంట్రీ పాక్. అలాంటి పాకిస్తాన్ బయటికి వెళ్తే వాళ్ళకి ఇంకెంత నష్టం వస్తుంది. ఇప్పటికే అడుగుతునే సిచ్యువేషన్ ఉన్న పాకిల బతుకి ఏదో 4 డబ్బులు సంపాదించి పెడుతున్న పాక్ క్రికెట్ పరిస్థితి ఏమవుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం దేశం నాకిపోతుంది. ఇది వాళ్ళకు కూడా బాగా తెలుసు. బట్ బంగ్లాదేశ్ మా బాయ్ అని చూపించడానికి జస్ట్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంతే. నఖ్వీ ఇంకో మాట కూడా అన్నాడు. బంగ్లాదేశ్ ని T20 వరల్డ్ కప్ నుంచి తీసేయడాన్ని ఐసీసీ బోర్డు మీటింగ్ లో సీరియస్ గా వ్యతిరేకించా. ఇది ఐసీసీ డబుల్ స్టాండర్డ్స్ అని కూడా మీటింగ్ లో బలంగా వాదించా అన్నాడు. అది నిజమో కాదో ఆ దేవుడికి తెలియాలి కానీ బట్ నఖ్వీ రేస్ చేసిన పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ లో ఆడను అంటే ఇండియాని ఒప్పుకొని ఇండియాలో ఆడను అంటే బంగ్లాదేశ్ ని ఎందుకు ఒప్పుకోరు అన్నాడు. ఇదేం తిక్క ప్రశ్న అసలు ఇదెక్కడ దిక్కుమాలిన కంపారిజన్. రెండు కంప్లీట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఆసియా కప్ కానీ అంతకుముందు T20 వరల్డ్ కప్ కానీ మేం పాకిస్తాన్ లో ఆడము అని ఇండియా 4-5 నెలల ముందే చెప్పింది. కానీ బంగ్లా జస్ట్ నెల ముందే కదా చెప్పింది. ఇలా నెల ముందు చెప్తే ఎలా? అది కూడా థ్రెట్ ఉంది అనడానికి ఎలాంటి ప్రూఫ్ లేకుండా. దానికి తోడు ఇండియా పాక్ మధ్య వార్స్ జరిగాయి. దాదాపుగా 70 ఏళ్ల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. పాక్ కి సంబంధించిన టెర్రరిస్టులు ఇండియాపై అటాక్స్ చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు కూడా వాళ్ళు. అందుకే ఆల్రెడీ 2013 నుంచి బయలాటరల్ సిరీస్లు జరగట్లేదు ఈ రెండు దేశాల మధ్య. ఇవన్నీ కన్సిడర్ చేసే వెన్యూస్ మార్చడానికి ఐసీసీ ఒప్పుకుంది. అలాగని ఊరికనే ఒప్పుకోలేదు. సెక్యూరిటీ అసెస్ చేసి చెక్ చేసి నిజంగానే ఇండియన్ ప్లేయర్స్ కి పాకిస్తాన్ లో థ్రెట్ ఉందా అని చెక్ చేసి రిపోర్ట్స్ లో ఉంది, అది కూడా హై లెవెల్ లో థ్రెట్ ఉంది అనే రిపోర్ట్స్ రావడంతో ఒప్పుకుంది. అలాగే ఇదే రీజన్ తో ఇండియాలో మ్యాచ్ ఆడాల్సినప్పుడు పాక్ కూడా నో చెప్తే దానికి కూడా ఒప్పుకొని పాక్ మ్యాచ్ లోని ఇండియా బయట ఆడించింది. ఇంకో విషయం, ఇప్పుడు బంగ్లాదేశ్ జస్ట్ 1 మంత్ ముందే చెప్పింది కాబట్టి వేగ్ గా మా వల్ల కాదు అనలేదు. ఇండియాలో బంగ్లా ప్లేయర్స్ కి థ్రెట్ ఉందా లేదా అనే దానిపై ఐసీసీ కంప్లీట్ సెక్యూరిటీ అసెస్ చేయించి దాని ఆధారంగా ఐసీసీ బోర్డు మీటింగ్ లో ఓటింగ్ జరిపి 14/2 ఓటింగ్ సపోర్ట్ తో థ్రెట్ లేదు అని తేల్చి బంగ్లాదేశ్ కి చెప్పారు. బీసీసీఐ కూడా బంగ్లా ప్లేయర్స్ కి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ఒప్పుకుంది. కావాలంటే ఇండియాలో సేఫ్ ప్లేసెస్ లోకి మ్యాచ్ వెన్యూస్ మారుస్తామని భరోసా ఇచ్చింది. కానీ బీసీబీ ఒప్పుకోలేదు. ఇప్పుడు పాక్ కూడా ఐసీసీని బెదిరిస్తోంది. అయితే ఈ బెదిరింపులకు ఐసీసీ వణుకుతుందా? పాక్ దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్ ని స్కాట్లాండ్ తో రీప్లేస్ చేయడం అనేది ఐసీసీ బోర్డు డెసిషన్. దీన్ని వ్యతిరేకించి మీడియా ముందు ఐసీసీ పరువు తీయడానికి ట్రై చేయడం, మీరు కూడా T20 వరల్డ్ కప్ లో ఆడమని బెదిరించడం, ఇలాంటివి కంటిన్యూ చేస్తే మీపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, శాంక్షన్స్ వేస్తాం. పాకిస్తాన్ ఏ ఇంటర్నేషనల్ టీమ్ తో బయలాటరల్ సిరీస్ ఆడకుండా అన్నింటినీ సస్పెండ్ చేసేస్తాం. మీరు ఏ పిఎస్ఎల్ చూసుకుని రెచ్చిపోతున్నారో ఆ పిఎస్ఎల్ ఆడుకోవడానికి ఫారిన్ ప్లేయర్స్ కి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ లెటర్ కూడా హోల్డ్ చేసేస్తాం. చివరికి ఆసియా కప్ లో నుంచి కూడా పీకి పక్కన కూర్చోబెడతాం, జాగ్రత్త. T20 వరల్డ్ కప్ లో కూడా బంగ్లాదేశ్ బదులు స్కాట్లాండ్ ని ఎలా తెచ్చామో మీ బదులు కూడా ఆడడానికి ఉగాండా రెడీగా ఉంది. కాబట్టి నోరు మూసుకొని మీ పని మీరు చూసుకోండి. కాదని ఓవర్ యాక్షన్ చేస్తే నరాలు తీస్తా బిడ్డ అని ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిందట ఐసీసీ. మరి ఈ వార్నింగ్ తర్వాత నఖ్వీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అయితే అసలు నిజం ఏంటంటే ఇవన్నీ డ్రామాలు. పాకిస్తాన్ కూడా 2025 ఆసియా కప్ ట్రోఫీలో యూఏఈతో మ్యాచ్ ఆడమని చివరిలో నాటకాలు ఆడింది, గుర్తుందా? కానీ లాస్ట్ లో నోరు మూసుకొని మ్యాచ్ ఆడింది. సేమ్ అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ట్రై చేసింది. మేబీ పాకిస్తాన్ దీని వెనకుండా నడిపించి కూడా ఉండొచ్చు. కేవలం ఇండియాలో జరుగుతున్న T20 వరల్డ్ కప్ టోర్నీని క్రష్ చేయడానికి బంగ్లాతో కలిసి పాక్ వేసిన ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చింది. అదెలా అంటే మొన్న ఆసియా కప్, ఇప్పుడు T20 వరల్డ్ కప్, ఇలా ఇండియాలో జరిగే ప్రతి ఇంటర్నేషనల్ టోర్నీలో ఏదో ఒక పెంట చేస్తే రేపు ఐసీసీ చైర్మన్ మారాక వేరే దేశాలు చైర్మన్ అయితే ఇండియాలో టోర్నీ హోస్ట్ చేస్తే పాక్ బంగ్లా ఆడవు కాబట్టి వెన్యూ ఇంకెక్కడైనా మారుద్దాం అని ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఇండియాలో ఐసీసీ టోర్నీలు జరగడం తగ్గిపోతుంది అండ్ బీసీసీఐకి వచ్చే ఆదాయం కూడా దెబ్బతింటుంది. ఇది వాళ్ళ ప్లాన్. అంటే ఫ్యూచర్ లో ఇండియాని దెబ్బ కొట్టడానికి ఇప్పుడు ఐసీసీతో ఫైట్ కి దిగారన్నమాట. కానీ ఏమైంది? బంగ్లాదేశ్ కి 200 కోట్లకు పైగా లాస్ వచ్చింది. టోర్నీలో ఆడినందుకు బీసీబీకి వచ్చే ఆదాయం
ప్లేయర్స్కి వచ్చే మ్యాచ్ ఫీజులు, అవార్డ్స్ రూపంలో వచ్చే ప్రైజ్ మనీ అంతా కలిసి 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు బంగ్లా టీం నష్టపోయింది. మరి బంగ్లా లాంటి చిన్న దేశం అండ్ వాళ్ళ క్రికెట్ బోర్డుకి ఈ 200 నుంచి 300 కోట్ల నష్టం చిన్నదేం కాదు. మరి పాక్ మాటలు విన్నందుకు బంగ్లాకి ఆ మాత్రం జరగాలి కదా. అయితే ఈ టోర్నీ నుంచి పాక్ కూడా వెళ్ళిపోతే మాత్రం నిజంగా మొత్తం దరిద్రం వదిలిపోతుంది. ఏమంటారు?